వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వాముల వారు, అసంగానంద స్వాముల వారు శ్రీకాళహస్తి ఇచ్చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి పీవీఆర్ కాలనీ శాంతారాం పవార్ వారి ఇంట్లో ప్రసంగిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యాలను కలిగి మీరందరూ సదా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ముందుకు కావాలి. స్వామివారి కొద్దిసేపు సందేశాన్ని అందిస్తారు. మీరందరూ కూడా చిరంతగా మనవలసిందిగా కోరుచు. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విశ్వరూపస్వరూపాయ సచ్చిదానందరూపిణే విమలానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం చరాచరస్వరూపాయ సచ్చిదానందరూపిణే విద్యానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సాంబ శంభో మహాదేవ కృపాసాగర శంకర మచిత్తభ్రమరో నిత్యం తవాస్తు పదపంకజే. ఓం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవతా స్వరూపైన శ్రీ సద్గురు పరమాత్మల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదారవిందములకు అనన్య భక్తితో ప్రణామం అర్పిస్తూ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూప ప్రియాత్మ బంధువులారా, వ్యాసాశ్రమ భక్త దేవతలారా, భూలోక దేవతలారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎవరి గృహానికి గురువులు, సాధు మహాత్ములు వస్తారు, తదేవ భవనం, అది గొప్ప గృహమని శాస్త్రం చెబుతుంది. గురువులు మన ఇంటికి వచ్చినప్పుడు దేవతలు ఆనందంగా నృత్యం చేస్తారు, మా బిడ్డలు ఎంత మంచి పని చేశారు అని. కాబట్టి ఈ రోజున దేవతలకు ఆనందం కలిగేటువంటి సేవా భాగ్యాన్ని మీరు చేసుకున్నారు. మీ జన్మ ధన్యం. ఘోరా కుంభ అని ఒక కుమ్మరాయన ఉన్నాడు. ఆయన కుండలు బాగా చేసి సేల్ చేసి కొంత డబ్బు నిలవబెట్టుకొని మీలాంటి భక్తుల్ని, కొంతమంది స్వామీజీలని వారి గృహానికి ఆహ్వానించారు. అందరూ ఇలా కూర్చుంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో నలుగురు గొప్ప రకం, మిగిలిన వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు. జ్ఞానేశ్వర మహారాజ్, గోపాలదేవుడు, నివృత్తినాథుడు, ముక్తాబాయి అని వాళ్ళు నలుగురు అన్నమాట. బాగవాళ్ళు, గొప్పవాళ్ళు. ఆ జ్ఞానేశ్వర మహారాజు అన్నాడు, ఓ కుమ్మరాయన, నువ్వు మట్టిలో కుండ చేస్తావు కదా, ఏ కుండ కట్టుతో ఏ కుండ కొడుతూ నీకు అవలేలుగా తెలుసు. ఈ శరీరాలు కూడా బ్రహ్మదేవుడు చేసిన కుండలు. కుండ అంటే ఘటం. ఘటం అంటే ఏంటి? నశించిపోయేదాన్ని ఘటం అంటారు. కొత్తసారి శరీరాలు ఉండవు కదా, అట్లా కుండలు కూడా పగిలిపోతూ ఉంటాయి. అలాగే ఈ శరీరాలు అనే కుండల్లో ఏది గట్టిది, ఏది ఓటిది చెప్పు అని ఈ ఘోరా కుంభారిని వచ్చిన స్వామీజీలో ఒక స్వామి ప్రశ్న వేశాడు. ఒక చిన్న పై ముక్క తీసుకొని ఈ కూర్చున్న వాళ్ళ మీద తల మీద అలా కొడుతూ ఉంటాడు. వీళ్ళు నలుగురు గొప్పవాళ్ళు కనుక వాళ్ళు దైవత్వంతో ప్రశాంతంగా ఉండాలి. నేను కొట్టిన కూడా కదల్లా మెదలు. పక్కన ఆయన భక్తురాలు, ఆయన అలా పట్టుకునేసరికి నన్నెందుకు కొడతామని చెప్పి ఆయనకు ఇది ఓటుకుండా అని చెప్పాడు. అది అందరూ నవ్వారు. అక్కడి నుంచి ఆయన కోండాన స్వామి మహాభక్తురాలు, ఆయన పేరు నామదేవుడు. కోండాన స్వామి దేవాలయానికి వెళ్ళి చాలా దుఃఖపడుతుంటే దేవుడు దర్శనమిచ్చి, నువ్వు ఇంకా ఓటుకుండవేను, గురువు దగ్గర ఉపదేశం పొంది సాధన చేస్తే అప్పుడు నువ్వు గట్టికొండ పోతావు, అంతవరకు ఓటుకుండవే అన్నాడు. అయితే మరి ఉపదేశం మీరే ఉంటారు, మేము కాదు, ఆ డిపార్ట్మెంట్ వేరు స్వామీజీలో అని చెప్పి వి శోభా చేసిన మహాత్ముడు ఉంటాడు దగ్గరలో, అక్కడికి వెళ్ళు, ఆయన ఉపదేశం ఇస్తాడు. అప్పుడు నువ్వు సాధన చేస్తే అప్పుడు గట్టిపాటు అవుతావు, గట్టికొండ అవుతావు అని చెప్పి సలహా ఇచ్చాడు. అదే ప్రకారంగా ఆయన వెళ్ళాడు. అది ఒక పాడుపడిపోయిన పాత శివాలయం. శివలింగం మీద కాళ్ళు పెట్టి ఆయన అలా కూర్చున్నాడు. ఎవరో అవిశోభ చేశారు గురువు. ఈయన ఆశ్చర్యపోయినాడు, దేవుడి మీద ఎవరు కాళ్ళు పెట్టారు, దేని గురువుగారికి కాళ్ళు పెట్టారు దేవుడి మీద అంటే, దేవుడు లేని చోట కాళ్ళు పెట్టావు అన్నారు. ఆ కాళ్ళు పెట్టుకుని ఎక్కడ పెట్టారు? శివలింగం పెట్టారు. అప్పుడు చాలా సంతోషపడి, మీరు చాలా గొప్పవారండి అని చెప్పి నమస్కారం చేస్తే ఉపదేశం ఇచ్చారు. మంత్రం అంటే భగవన్నామాన్ని మంత్రం అంటారు.
ఓం హ్రీం శ్రీం నమ శివాయ మంత్రం. ఓం అట్లా ఆ మంత్రాలు 7 కోట్ల మంత్రాలు. వాటిలో ఈ శివమంత్రం గొప్పదా కాబట్టి ఆ విధంగా మంత్రం తీసుకున్నాడు. ఇక వచ్చేసి బాగా జపాలు జ్ఞానాలు బాగా చేయగా మనసులో ఉండేటువంటి కోపాలు తాపాలు ఉంటాయి కదా, మాటలు అవన్నీ పోయి ప్రశాంతంగా ఇక ఆయన ఎక్కడ చూసినా భగవంతుడి, ఎప్పుడు చూసినా భగవంతుడి, ఎటు చూసినా భగవంతుడి, కళ్ళు చూసుకున్నా భగవంతుడి, తెలిసినా భగవంతుడి, కదలని మొత్తం దేవుడిగా కనిపిస్తుంది. అప్పుడు కొండకు స్వామి వచ్చి నువ్వు గట్టిపడవైనావు అని దీవించాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కదా, ఆయన తెలుసు. అయిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఈయన ఒకసారి పరీక్ష చేస్తారు ఎంతవరకు గట్టిపడాలని. ఒకరోజు ఈయన బేదవాడు, ఈ నామదేవుడు బేదవాడు. అక్కడికి వెళ్తే జొన్న రొట్టెలు వేస్తారు. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు మెయిన్, కర్ణాటక రాగి ముద్ద అంటారు, ఉత్తర దేశంలో గోధుమ, వీటి మనకి ఎక్కువ రైస్ ఇలా. సరే ఆ ఎనిమిది రొట్టెలు పెట్టుకున్నాడు. చేతిలో నీళ్ళు తీసుకుని 3 సార్లు బ్రహ్మార్పణ చెప్పి నీళ్లు తాగిన తర్వాత తినాలి, అవి మొత్తం తినాలి. కళ్ళు చూసుకుని ఆ నీళ్ళు తాగిన తల్లికి భగవంతుడు కుక్క రూపంలో వచ్చి కొండలో ఆ రీతిని నోటి కనిపించుకుని పరిగెత్తుకున్నాడు. అవి కళ్ళు తెలిస్తే లేదు, ఏ విధంగా చూస్తే భగవంతుని తీసుకెళ్తాను కుక్క రూపం. ఏ కొండ ఆగు పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఒళ్ళు కూర్చోబెట్టుకుని భార్య గారితో నెయ్యి తెప్పించి ఆ వెంటనే లాగానే భగవంతుని వదిలేసినాడు రోడ్డు. దాన్ని ముక్కలు చేసి ఆ నేతిలో వేసి మెత్తగా చేసి ఓం శ్రీ కొండగ దేవాయ నమ, ఓం విశ్వరూపాయ నమ, ఓం సర్వస్వరూపాయ నమ అంటూ నామార్థ తినిపిస్తే రొట్టెంత తిన్న తర్వాత భగవంతుడు ఒక్కసారి కొండగా దర్శనించి సభా మీకు గట్టిపడవైనావు అని తెలిస్తారు. అట్లా అప్పుడప్పుడు గురువు మన ఇంటికి వెళ్ళాలి, మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, మంచి మాట తిని మాట్లాడే దేవుడుగా మాట్లాడే దేవతలుగా మారిపోతే ఇక్కడ సుఖంగా ఉంటాం. మన అనంతరం మనం అక్కడ సుఖంగా ఉంటాం. ఇది గ్రేట్నెస్ వర్గం బి మానవత్వానికి భేదత్వము అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి వాట్ ఈస్ ది బెస్ట్ డీడ్ ఇన్ ద హోల్ వరల్డ్? ప్రపంచం అన్నిటికంటే గొప్పది ఏంటంటే సర్వటు సద్గురు భగవాన్ ఆశ్రమ ఈజ్ ది బెస్ట్ డీడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆశ్రమాలకి సాధు మహాత్ములకి సేవ చేయడం అనేది ప్రపంచంలోనే గొప్పదా. అటువంటి గొప్ప సేవని ఆశ్రమానికి మీరు అందిస్తున్నారు. అందరి జన్మ ధన్యము ధన్యము ధన్యం. ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం, వాళ్ళు మంచి వాళ్ళు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. సమస్త దేవతలు ఆ పార్వతీ పరమేశ్వరుడు అరుణాచలం కుమారస్వామి సమస్త దేవతలు సమస్త గురువులు మిమ్మల్ని అనుగ్రహించి మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉండాలని మీ అందరినీ కంటిని రెప్పలా చిన్న పిల్లవాడిని తల్లిలాగా దేవతలు గురువులు కాపాడు కాక. ఓం తత్సత్. ఓం జై గురు. జై గురు. శాంతం భవతు భవతు ఓం శాంతి శాంతి. ఓం శివ 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 శంభో శివ 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 శంభో నారాయణ నారాయణ శ్రీ మలయాళ స్వాముల వారు మచిలీపట్నం బందర్ పేరున్నారు. అక్కడ ఒకరోజు ధ్యానంలో ఉంటే కొంతమంది సిద్ధపురుషులు గొప్ప మహాత్ములు సూక్ష్మంగా ఉంటారు. 8 మాటలు వినిపించారు స్వామి. అది ఒక్కొక్కటి స్వామి చెప్తే మీరు చూడారో పట్టు. దైవ మతము ప్రతిష్ఠిత మగునుగా. దీనికి అర్థం ఏంటంటే నేను దైవ స్వరూపం అనే భావన నాకు కలుగును కాక అని అంటారు. అందరూ దైవ స్వరూపం. కరుణామతము వృద్ధినందనగా. కరుణ అంటే దయ. జీవులంతా దయ కలిగి వెజిటేరియన్ శాఖాలు ఉండమని భగవంతుడు చెప్తున్నాడు. అందుకని దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మన మలయాళ స్వామి వారి యొక్క అమృత వాక్కులు ఒక వాక్. వారు చిన్నప్పుడే ఎలిమెంటరీ స్కూల్ నుంచి వస్తూ
బోయవాడు పెట్రోల్ అమ్మకానికి చూస్తే ఆ ఖరీదు తెలుసుకుని ఆ బోయవాడికి ఆ డబ్బులు ఇచ్చేసి గాలి ఎగరేసి వెళ్తే ఆనందంగా వెళ్ళిపోయారు. ఆ విధంగా మల్లార్జున గారు దయాస్వరూపం. శాంతిమతము స్థాపితమగును గాక. ప్రతివారు కూడా శాంతిగా హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటారు. కాబట్టి పగొన్నాం మనం చెప్పుకుంటామంటే ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాం. సత్యమతం స్థిర ప్రతిష్టమగును గాక. ట్రూత్ ఇస్ గాడ్, సత్యమే భగవత్. కాబట్టి మన కర్మబంధంగా మన జీవితం ఉండాలి. వాట్ ఈజ్ లైఫ్? ది పాడ్కాస్ట్ లైఫ్ ఇస్ లైఫ్. లోకరహితమైనటువంటి జీవితాలు. జీవితము 4 అక్షరాలు. జీ అంటే 3 ఏళ్ళు జీవించాలి. వి అంటే మీలాగా సద్గుణాలు కలిగి ఉండాలి. తా అంటే తత్వాన్ని పరమాత్మని తెలుసుకోవాలి. నువ్వు అంటే ముక్తిని పొందాలి. ఉద్ధరింపబడును గాక. రక్షిత. మనం కాపాడేది ఏది అని అంటే మనం చేసినటువంటి స్నానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, దైవ సేవ, లోక సేవ, గురు సేవ, ఇది ధర్మం అంట. ఇది మనని కంటిని రేపలాగా కాపాడుతున్నాం. వాటి ఎప్పుడు కూడా గురుపుణ్యం మహోరాత్రం, రాత్రి పనులు మంచి పనులు చేసుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని భగవంతుడు చెప్తున్నారు. ఋషిమతం ఋషులు తపస్సులో ఉండి మంత్రాలను దర్శిస్తూ ఉంటారు. దేవుడిని మంత్రాలు. కాబట్టి అటువంటి దివ్య శక్తిని నేను అనే ఆత్మ లోపల స్వతంత్రంగా దేని మీద ఆధారపడుతుందన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ మనందరైతే జ్ఞాన స్వరూపంగా మనం అన్నీ తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునే తెలివే పరమాత్మ. ఆ పరమాత్మ మనందరైతే జ్ఞానమతము నేను అందరే పరమాత్మ ప్రపంచానికి ఏది లేదని ఇలాంటి దివ్యమైనటువంటి జీవితాన్ని జయ 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 శివశంకర్ గారికి జై, పరమేశ్వర గారికి జై, రాజారాం గారికి జై. అమర పేరు గీత గీత గీతా కాంచన కాంచన మాత గారికి జై. చాలా శాంతరాం బాబు గారి అమ్మాయి గారికి డాక్టర్ అర్చన గారికి పెంచులో ఉంటారు. అందరికీ వాళ్ళ రాజారాం గారు చెప్పగానే కార్యక్రమం ఏర్పాటు చేశారు.